ఒక రోజున ఐన్స్టీన్ ఒకరితో మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఎవ్రీబడి ఈజ్ ఎ జీనియస్. పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఒక జీనియస్. ఓకే, అటువంటి జీనియస్ని మనం సహజంగా మన ఆలోచనలతోనూ మన మాటలతోనూ మనమే తొక్కేస్తూ ఉంటాడు. దానికి ఆయన చెప్పిన ఉదాహరణ ఏంటంటే, ఒక చేప దాని సామర్థ్యాన్ని చెట్టు ఎక్కగలదా లేదా అన్న దాన్ని బట్టి మనం నిర్ణయించలేం. ఎందుకని? దాని స్వభావ విరుద్ధం. చేపలు చెట్టు ఎక్కదు కదా, చెట్టు ఎక్కేది కోతి, నీళ్ళలో వెళ్ళేది చేప. అంటే ఒక స్వభావ విరుద్ధమైన దానిని తీసుకొని ఎవరిని మనం జడ్జి చేయలేం. మీకు తెలుసు కదా, ఐన్స్టీన్ గారు ఆయన హిబ్రూ అని, ఆయన యూదుడు. అంటే దేవుడు ప్రతి ఒక్కళ్ళను ఒక్కొక్క పద్ధతి నిమిత్తము కొన్ని టాలెంట్స్తో దేవుడు పుట్టిస్తాడు. దానికి అనుగుణంగానే మనం చేసే నిర్ణయాలు లేదు మనం నడిపించే తీరు దానికి తగ్గట్లుగా ఉండాలి. అయితే ఈరోజు దాన్ని లాస్ట్ టైము మన డాక్టర్ బెన్ గారు వచ్చినప్పుడు మైండ్ మ్యాపింగ్ చెప్పినప్పుడు మన వాళ్ళు అడిగితే నేను చెప్పాను, ఏదో ఒక రోజున యాక్చువల్గా నేను మైండ్ మ్యాపింగ్ పద్ధతిని ఫాలో అవుతానంటే చెప్పండి అన్నారు కదా. ఈ రోజున దాన్ని ప్రతి ప్రసంగానికి ఏ విధంగా డిజైన్ చేయాలని ముందు పెన్ను పేపర్ పెట్టుకుని దాని మీద గీతలు గీస్తూ ఉంటాం. ఫైనల్ వచ్చేపాటికి ఒక మైండ్ మ్యాప్ వస్తుంది. ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, అది ప్రసంగమైన ఏదైనా కానీ. ఈరోజు నేను తీసుకుంది సక్సెస్ ఫౌండేషన్ అనే టాపిక్ కదా. ఆ సక్సెస్ ఫౌండేషన్లో సహజంగా సక్సెస్ సంపాదించాలంటే రెండు కావాలి, ఒకటి స్కిల్, రెండు క్యారెక్టర్. నేను బిబ్లికల్గా మాట్లాడుతున్నాను. కారణం ఏంటంటే, ఉదాహరణకి అడాల్ఫ్ హిట్లర్ గారికి ప్రసంగం చెబితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆకట్టుకునేంత స్కిల్ ఉంది. ఆయన ప్రసంగంలో ఒక మాయ ఉంది. అట్లాంటి ప్రసంగం చెప్పగలిగిన వ్యక్తి, ఆయన ప్రసంగం చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళ రక్తం మరిగేటట్లుగా ఇప్పుడే వెళ్ళి పక్కన వాళ్ళే చంపాలి లేదా పక్క దేశం మీద పడి ఇది చేయాలన్నంత ఫెరోషియస్గా ఆయన చెప్పేవాడు. ఆయనకు ఆ స్కిల్ ఉంది. కానీ అడాల్ఫ్ హిట్లర్ ఒక క్రూరుడిగా మిగిలిపోయాడు. కారణం ఏంటంటే క్యారెక్టర్ లేనందువల్ల. మనం బిబ్లికల్గా తీసుకున్నట్లయితే జనరల్గా చూసినా బిబ్లికల్గా చూసినా ఒక దానిని సాధించిన తర్వాత స్కిల్తో దేన్నైనా సాధించవచ్చు, భక్తిలో ఉన్నా లేకపోయినా సాధించవచ్చు. కానీ ఒక మంచి వ్యక్తిత్వం ఉంటే మనం సాధించిన విజయం అనేది ఎక్కువ కాలం నిలబడి ఉంటుంది, కొంతమందికి ఉపయోగంగా ఉంటుంది, అలాగే మనశ్శాంతిగా కూడా ఉంటుంది. ఎప్పుడు నైపుణ్యాల మీద ఆధారపడి మన టాలెంట్ మీద ఆధారపడి సాధించే దానిలో అది ఉండదని నేను అంటలా. కానీ క్యారెక్టర్ అనేది ఏం చేస్తుందంటే మనం సాధించిన విజయం మీద మరింతగా వెలుగుని ప్రసరింపజేస్తుంది. ఇట్ ఎన్లైటన్స్ ఇట్. అంచేత మరి ఈ రెండింటిని కలిపేది ఏదైనా ఒకటి ఉండాలి కదా అని నేను సామెతలు 22:6 తీసుకున్నాను. దాంట్లోకి వెళదాం. ఆ తర్వాత ఈ సామెతలు 22:6లో రెండు ప్రధానమైన విషయాలు చెప్తాడు. ఒకటి, వాళ్ళని మీరు టర్న్ చేయండి, లేదు వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వండి, ట్రైన్ అప్ యువర్ కిడ్ అంటాడు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళే ఒక మార్గం ఉంది దానికి సిద్ధపరచడానికి. ఆ రెండు విషయాలు మనం వచ్చినాయి, ట్రైన్ అప్ యువర్ కిడ్ అండ్ ద వే. ఈ రెండింటిని ఎలా చేయాలి అన్నదానికి నేను ఒక కోచింగ్ తీసుకున్నాను. అంటే మీకు చెప్పడానికి ఒక కోచింగ్, అది ప్లీజ్ అనే కోచింగ్. అది దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. దాంట్లో రెండు ప్రాముఖ్యమైనవి, ఒకటి ప్రిపేరు, రెండు లెర్న్ అన్న దాంట్లో రెండు విషయాలను మీకు ఈ పూట తెలియాలి. ఈ రకంగా దీన్ని ఈ పూట ముందు తీసుకెళ్దాం అనండి. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ వేర్ ఐన్స్టీన్ సేస్, ప్రతి ఒక్కళ్ళు పుట్టినప్పుడు అంత జీనియస్గా పుట్టినప్పుడు పెద్దయిన తర్వాత, కొంత మధ్య వయసు వచ్చిన తర్వాత, లేదు కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత, లేదు సాధించవలసిన వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు నీరు గారిపోతూ ఉన్నారు? కొంతమంది సక్సెస్ఫుల్ కిడ్స్ గాను, మరి కొంతమంది సక్సెస్ఫుల్గా కాకుండా సోగా ఉండిపోతారు. కారణం ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం దేవుడు పుట్టించినప్పుడు అందరినీ ఒకే విధంగాను కొన్ని టాలెంట్స్తో, పుట్టుకతోనే కొన్ని టాలెంట్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇందాక నేను చెప్పాను కదా, సామెతలు 22:6. సామెతలు 22:6లో మనం చూసినప్పుడు, బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పించండి, ఎందుకంటే పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తొలగిపోడు. దీంట్లో రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. మొదటిది ఏంటి? త్రోవ. రెండోది నేర్పడం అన్నదానికి హెబ్రీలో చనాక్ అన్నారు. చనాక్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ అన్ ఇనాగ్యురేషన్. ఏదైనా ఒక దానిని మొదలు పెట్టడం. షాప్ ఇనాగ్రేషన్ అన్నారు, బిజినెస్ ఇనాగ్రేషన్ అని అంటే ఆ రోజు నుంచి అది మొదలు పెట్టడం. దేని గురించి మొదలు పెట్టడం? అక్కడ గ్రంథకర్త యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు టీచ్ దెమ్. ఎలా వాళ్ళకి నేర్పించాలి? పేరెంట్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ అది. ఎలా నేర్పించాలంటే దేవుడు వాళ్ళల్లో పెట్టిన టాలెంట్ కానీ గిఫ్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి కనపడేటట్లుగాను మనకు క్లారిటీగా తెలిసేటట్లుగా వాళ్ళని ట్రైనప్ చేయాలి. అంటే సామెతల గ్రంథకర్త రాసినప్పుడే దేవుని వాక్యంలో
దేని ప్రకారంగా వాళ్ళని ట్రైన్ చేయాలన్న క్లారిటీ ఇవ్వబడింది. దేనికోసం ట్రైన్ చేస్తున్నాం ప్రశ్న. వై వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ కిడ్? ఎందుకు మన పిల్లల్ని ట్రైన్ చేయాలి? ఎందుకంటే అక్కడే మనం చెప్పుకున్నాం కదా, దేవుడిచ్చిన వాటిని గ్రహించేటట్లుగా. పుట్టుకతోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన గిఫ్ట్స్ 9 రకాల ఇంటెలిజెన్స్తో దేవుడు సృష్టిస్తాడు మనిషిని. కొంతమంది కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. దాని కిందకి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం. రెండోది ఏంటంటే వే అన్న మాటని డెరెక్ అన్నారు. డెరెక్ అంటే ఏంటంటే కేవలము ఒక దారి మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఫర్ ద ఎంటైర్ కోర్స్ ఆఫ్ లైఫ్, జీవితాంతము వరకు. అందుకనే కదా మన లేటర్ పార్ట్లో చూస్తాం, వాడు పెద్దవాడైనప్పుడు దాంట్లో నుంచి తొలగిపోడు. అంటే బాలుడిగా ఉన్నప్పుడు నేర్పిస్తూ ఉన్నాము, అక్కడ నుంచి ఏమవుతుంది, ఆ నేర్పడము దారి చూపించింది ఏదైతుందో ఆ దారి అప్పటికి మాత్రమే కాదు, ఫర్ ఎ కోర్స్ ఆఫ్ లైఫ్. ఇట్స్ ఎ జర్నీ. కోర్స్ ఆఫ్ లైఫ్లో ఏదైనా రావచ్చు, అడ్డంగా ఏదైనా రావచ్చు. మనం ఒక రోడ్లో వెళ్తుంటే సైడ్ వేస్ చాలా వస్తూ ఉంటాయి, పక్క నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి, రోడ్డు మీద గుంటలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అనుకోకుండా వచ్చేవాళ్ళు. సో ఇట్ ఈస్ అ కోర్స్ ఆఫ్ లైఫ్. ఏది ఎదురైనా కానీ ఆ దారిలో తను వెళ్ళగలగాలి. అయితే దాంతోపాటు ఏంటంటే ఎలా వెళ్ళాలంటే, ముందు మీరు వాళ్ళని ట్రైన్ చేశారు కదా, వాళ్ళ నైపుణ్యాలు గ్రహించి దేవుడు ఏ రకంగా వాళ్ళని గిఫ్ట్స్ టాలెంట్స్ ఇచ్చారో వాటిని వాడుకుంటూ ఆ దారిలో వాళ్ళు వెళ్ళగలగాలి. ప్రశ్న ఎలా? బాగానే చెప్పారు శ్రీధర్ గారు, కానీ ఎలా? ఇక్కడ నుంచి మీకు పాఠం. ఇప్పుడు ప్రసంగం, ఇప్పుడు పాఠం. ఎలా అంటే కొన్ని సైకలాజికల్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి చేసిన ఇప్పుడు వరకు కనుక్కున్న కొన్ని వాటిని మీకు ఈరోజు చెప్పాలని. నేను ప్రస్తుతానికి ప్రతి ఒక్క వ్యక్తికి అకౌంటబిలిటీ అనేది ఉండాలి. దానిలో 8 స్టెప్స్ ఉంటాయి. ఫర్ ఎవ్రీ పర్సన్ అకౌంటబిలిటీ ఈజ్ 8 స్టెప్స్. మీ పిల్లల్లో ఏ స్థాయిలో ఉన్నారో మీరు ముందు తెలుసుకోండి. కారణం ఏంటంటే, మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, అవుతుందిలే అని పెడితే అది జరుగుతూ ఉంటుంది, ఏ రోజు కావదు. ఎదర్ యువర్ ఎ మేనేజర్ ఆర్ ఆఫీస్ వర్కర్ ఆర్ ఎ హౌస్ వైఫ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, స్టూడెంట్, ఏదైనా కావాలి, కీప్ ఎ డేట్. ప్రతిదాన్ని ముగించాలి, సాధించాలి అంటే ఒక ఎండ్ డేట్ ఒకటి ఉండాలి. ఈ రోజుకి ఈ పని అవ్వాలి. అలాగే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యము తెలుసుకోవాలంటే అసలు వాళ్ళు చెప్పే సాకులు ఏంటో తెలుసుకోండి. అకౌంటబిలిటీ అంటే అదే కదా, ఎలా చేశాడు, ఎంతవరకు చేశాడు, చదువుతున్నాడు, స్కూల్కి వెళ్ళాడా, స్కూల్కి వెళ్ళావా, ఈరోజు ఏం నేర్చుకున్నావు, ట్యూషన్కి వెళ్ళావా, ఈరోజు ఏం చదివావు, బాగా గడిచిందా, బాగా గడవలేదా, నువ్వు నా దగ్గర 500 తీసుకెళ్ళావు, 500కి లెక్క చెప్పు. అకౌంటబిలిటీ ఇది 8 అంచెలుగా ఉంటుంది. ఇప్పుడు మీరు 1 అని వేసుకుని పక్కన 8 రాసుకోండి. మీ పిల్లలు అప్పుడప్పుడు, లేదు మీరు కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క రేంజ్లో ఉంటూ ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పే మొదటి 4లో అసలు ఎవరు ఉండకూడదు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అదేంటంటే, జవాబుదారీతనం లేకపోయినట్లయితే అటు కుటుంబమే కానీ ఇటు భక్తి ఏది సరిగ్గా నడవదు. మొదటి స్టేజ్ ఏంటంటే డినయల్. ఏం అడగండి, నేను చేయలేదు. పిల్లల్ని అడగండి, నేను చేయలే, అంతా నీ వల్ల అయిందని పక్కన వాళ్ళ మీద తోస్తారు. సహజంగా అందరిలోనూ ఇది ఉంటుంది. మనం ఏదన్నా కొంచెం తప్పును పట్టుకున్నాం అనుకోండి, మన ప్రొటెక్ట్ చేసుకోవడానికి నాకు తెలియదు, నేను చేయలేదు, నేను వినలేదు, నేను ఆడలేదు. కోర్స్ అయితే ఉండొచ్చు, కాదని నేను అంటలేదు, కానీ అది ఎలా వాడుతున్నాం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. మొదటిది, సమస్యను విస్మరించేటట్లుగా నాకు తెలియదని చెప్పడం. అసలు పూర్తిగా ఎటువంటి అకౌంటబిలిటీ లేదు, జవాబుదారీతనం లేదు. కొంతమంది 15, 16, 17 సంవత్సరాలు ఉన్న యవ్వనస్తులు ఇది బాగా చూస్తాం. సమాధానం చెప్పరు అడిగినా కానీ, జవాబుదారీతనం ఉండదు. ఎవరినన్నా అనుకోండి మన మీద అరుస్తూ ఉంటారు తిరిగి, లేదా కింద నుంచి పైకి చూడటం మొదలుపెట్టారు ఈ మధ్య. ఇక్కడ చూస్తారు ఏంటో అంటే అర్థం ఏమనుకోవాలో నాకు అర్థం కాదు. రెండోది ఏంటంటే బ్లేమింగ్, నిందించడం. వాళ్ళు ఈ బ్లేమింగ్ గేమ్లో ఎలా ఉంటారు, వాళ్ళు సమస్యకి వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఇది నా వల్ల జరిగిందని కానీ, లేదా నేను కూడా దాంట్లో పాలి భాగస్తున్నాయి అన్నాను కానీ గుర్తించరు, ఒప్పుకోరు. నాకు సంబంధం లేదు ఇది, కానీ ఏం జరుగుతుందో నాకు తెలుసు, నాకేం సంబంధం అంటారు. అంటే అది పక్కన వాళ్ళ వల్ల జరిగింది కాబట్టి నాకే సంబంధం లేదని. కోర్స్ కొన్ని విషయాలు అయి ఉండొచ్చు, కానీ ఒక కుటుంబంలో ఉన్నప్పుడు మన వల్ల జరిగినా పక్కన వాళ్ళ వల్ల జరిగినా మన ఇంట్లో మనమే కదా. మూడోది ఏంటంటే ఎక్స్క్యూజెస్, సాకులు. వామ్మో, అసలు మామూలుగా ఉండదు ఇది. దీని గురించి ప్రత్యేకమైన క్లాస్ చెప్పక్కర్లే ఎవరికి కదా. మనం దేవుడికి కూడా సాకులు చెప్తాం, మనం చెప్పుకుంటాం, మన ఇంట్లో వాళ్ళకి చెప్తాం, దేవుడికి కూడా చాలా సందర్భాల్లో సాకులు చెప్తూ ఉంటాం. మనం మరి శిష్యులు గాథలు చూసినప్పుడు అపోస్తల కార్యాల్లో మనం 1-2 సందర్భాలు విషయాలు మనం చూస్తాం. అదేంటంటే ఒక్కోసారి మోసం చేసేటట్లుగా సాకం చెప్తారు, ఒకసారి గందరగోళంలో ఉండి కూడా అసలు అర్థం కాక కూడా సాకు చెప్తారు అనుకోండి, అది వేరే విషయం. ఇంకోసారి ఏం చేయాలో తెలియక అసమర్థత వల్ల కూడా చెప్తారు. సరే, డిఫరెంట్ ఇష్యూస్. నాలుగోది ఏంటంటే వెయిట్ అండ్ హోప్, ఆశతో వేచి ఉంటారు. ఇది చాలా మందిలో ఉంటుంది.
అదేంటంటే ఒక సమస్య లేదు పిల్లల్లో ఉంది కానీ పెద్దల్లో దానంతట అదే హీల్ అయిపోవాలి. దానికి వాళ్ళు చెప్పుకునే ఉదాహరణ ఏంటంటే, మనకి దెబ్బ తగిలింది శరీరం మీద, మోకాల దగ్గర చెప్ప పగిలింది, తోలు లేసింది, ఏమవుతుంది కొన్ని రోజులకి తగ్గిపోద్ది కదా. జలుబు వచ్చింది, మందులేస్తే 7 రోజుల్లో పోతుంది, మందు లేకపోతే వారంలో పోద్ది, అంతే కదా. అదే పోతుంది. కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు, ఆశతో జీవిస్తుంటారు. ఆశ ఉండటం ప్రాముఖ్యమే, కానీ జవాబుదారీతనంలో దానంతటా అదే ఏది సాల్వ్ అవ్వదు. మీకు విషయం చెప్తాను ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్న సైకాలజిస్ట్ ఏమన్నాడంటే, ఏదన్నా ఆలోచనలు కానీ వ్యక్తిగతంగా కానీ వచ్చినప్పుడు, ఇది భావోద్రేకాలు కానీ ఎనీ ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్, గుర్తుపెట్టుకోండి, ఈరోజు జరిగింది పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ కొంచెం బలంగా నాటుకుంటే ఇట్ విల్ నెవర్ డై, అది ఎప్పటికీ చనిపోదు. నాకు కొన్ని సందర్భాలు ఉన్నాయి, అమ్మ భక్తి చేసినప్పుడు మా చుట్టాల వాళ్ళు అవమానం చేసిన తీరు ఇప్పటికీ నా మనసులో అట్లా ప్రింట్ అయి ఉంటాయి. ఎప్పుడన్నా ఎవరన్నా వాళ్ళు కనపడినప్పుడు అనాలోచితంగా కూడా అవి జ్ఞాపకానికి వస్తాయి. అది నేను జ్ఞాపకం చేసుకోవాలని పని కట్టుకుని, కానీ మై బ్రెయిన్ విల్ యాక్టివేట్, అది వెంటనే గుర్తుకు వస్తుంది. ఆ సీను, ఆ రోజు ఆవిడ కట్టుకున్న శారీ కలర్తో సహా గుర్తు వస్తుంది నాకు. అది మరీ విచిత్రం. కొన్ని ఎక్స్ప్రెషన్స్, కొన్ని ఎమోషన్స్ విల్ స్టిక్ టు ఎవ్రీబడీస్ మైండ్. ఆయన అంటాడు కదా, బయటకు చూపించని వ్యక్తీకరణలు లేదా భావోద్రేకాలు ఎప్పటికీ చనిపోవు, బయటికి చూపించలేనివి. ఆ రోజు నేనేం చెప్పలేకపోయాను, అందుకని అవి స్టిక్ అయిపోయాను. ఆ రోజు నేను కోపంగా మాట్లాడుంటే అప్పుడుతో పోయేదేమో. ఆ రోజు నేను వ్యతిరేకించి ఏంటి ఇట్లా అంటారు అమ్మని చెప్పి నేను నుంచుంటే బహుశా పోయి ఉండేదేమో. మనకు బయటకు వ్యక్తము చేయలేని ఏ సంగతైనా, ఏ ఎమోషన్ అయినా అలా బ్రెయిన్లో అలా మిగిలిపోయి ఉంటుంది. మిగిలిపోయి ఉండటం మాత్రమే కాదు, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చాలా అగ్లీగా, ఒక్కోసారి తిరుగుబాటు చేసేటట్లుగా బయటికి వస్తాయి. అవి వాళ్ళ మీద రావక్కర్లా, మనం పక్కన ఉంటే మన మీద వస్తాయి. బాగా నిలవైన వాళ్ళ మీదకి వాళ్ళు దాచుకున్న కోపము, లేకపోతే వాళ్ళ అసహ్యమైన ఏదో ఒక సందర్భంలో బయటికి వస్తూ ఉంటాయి. బయటికి చూపించని వ్యక్తీకరణలు, భావోద్రేకాలు ఎప్పటికీ చనిపోవు. మనిషి లోతుల్లో సజీవంగా పాతిపెట్టబడతాయి. ఏదో ఒక రోజున వికారమైన పద్ధతుల్లో, మార్గాల్లో బయటికి వస్తాయని ఆయన చెప్పాడు. దానికి ఎంతని మన జీవితంలో జరిగినవే ఉదాహరణ కదా, అంతే కదా. కాబట్టి వేచి ఉండవద్దు. మీ పిల్లలతో మీకు ఏదన్నా పొసగనితనం వచ్చినట్లయితే దానిని చూసి చూడనట్లుగా వదిలేయద్దు. అలానే ప్రతిదాన్ని పట్టించుకొని వాళ్ళని మరీ ఇంకో రకమైన ఆలోచనలోనికి తీసుకువెళ్ళమని నా ఉద్దేశం కాదు. ఏది ఈజీగా తీసుకోవాలో, ఏది స్ట్రాంగ్గా అటెంప్ట్ చేయాలో మీరు ముందే ఒక విధి విధానాలని పెట్టుకోండి. దానికి మన దగ్గర ఉన్న బెస్ట్ ఎగ్జాంపుల్, రూల్ బుక్ ఏమైనా ఉన్నాయంటే బైబిల్. మోరల్ క్యారెక్టర్ విషయంలో స్ట్రాంగ్గా పట్టుకోండి. భావోద్రేకాల విషయంలో కొంత చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటే అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కోపం అనేది ఎవరికి రాదు. పిల్లలకు కోపం వచ్చి గట్టిగా అని అన్నారనుకో, నా మీద అంటావు, నేను నీ పెద్దని, నేను కన్నాను, ఎట్లా అంటావు, అట్ట చేస్తాను వాడి మీద, లేదా పిల్ల మీద ఇజ్జి బాకండి. సాయంత్రానికి మీరే పక్కన కూర్చుని మాట్లాడండి. ఎందుకంటే పిల్లలు గిల్టీగా ఫీల్ అవుతారు కాబట్టి సాయంత్రానికి అయిపోతుంది. మనవాళ్ళు మనవరాళ్ళ విషయాలకు వచ్చినా ఒక్కో సందర్భంలో అంతే. కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళని ఎలా చూస్తారంటే ముసలాళ్ళని వీళ్ళకేం తెలియదు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. కానీ బైబిల్లో ఉంది కదా, గ్రే హెయిర్ మ్యాటర్స్ అని, నెరసిన వెంట్రుకలకి జ్ఞానం, ఆ విషయం అనేది తెలియదు కదా. అంటే ఈ అఫెన్సింగ్ క్యారెక్టర్ అనేది అందరిలో ఉంటుంది. సహజంగా ఎదురైనప్పుడు దాన్ని కొన్నిటిని వేటిని మీరు పట్టించుకోవాలి, వేటిని చూసి చూడకుండా వదిలేయాలి అనేది మీ వ్యక్తిగతంగా మీరు దాన్ని నిర్ణయించుకోండి. కానీ బైబిల్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. కారణం ఏంటంటే, ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం, స్కిల్ కానీ క్యారెక్టర్లో కానీ ప్రాముఖ్యమైనది మీరు క్యారెక్టర్ పట్టించుకున్నట్లయితే స్కిల్ను కూడా ఏదో ఒక రకంగా మనం షేపప్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత పై 4 వెళ్దాం. 5వది ఏంటంటే ఎక్నాలజింగ్ ద రియాలిటీ, వాస్తవికతను గుర్తించడం. ఎలా గుర్తించడం ఏంటంటే, ప్రజలు, పరిస్థితులు లేదా సంఘటనల వాస్తవికతను ఆలోచించడం మరియు గుర్తించడం. అంటే అకౌంటబిలిటీలో ఎలా ఉంటుందంటే, జవాబుదారీతనంలో ఓకే, నేను ఇలా చేయడం వలన పలానా నష్టం జరిగింది, అమ్మ బాధపడింది, పలానా నిర్ణయం చేయడం వల్ల కొంత డబ్బులు పోయినాయి, పలానా ఇలా చేయడం వల్ల ఎడాపెడా సైకిల్ తొక్కడం వల్ల, లేకపోతే డ్రైవింగ్ చేయడం వల్ల పలానా వాళ్ళు నష్టపడి, వాస్తవికతను గుర్తించడం. నేను ఏం చేసినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు అన్న ఉద్దేశంలో మీ పిల్లల్ని మీరు పెంచినట్లయితే అది పేరెంట్గా మీ తప్పు. ప్రతిదానికి
ప్రతి రియాక్షన్కి ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది అని చెప్పకుండా మనం ఎంతసేపు వాళ్ళని సవరదీసినట్లయితే పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇబ్బంది పడతారు. బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడడం చేతకాక, లేకపోతే పక్కన వాళ్ళతో వాళ్ళు మింగిల్ అవ్వలేక, ఇంట్లోనేమో సూపర్ ప్యాంపరింగ్, బయటికి వెళ్ళిందేమో వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఈ రెండింటి మధ్యలో వాళ్ళు మానసికంగా నలిగిపోతారు. ప్రత్యేకించి ఆడపిల్లల పరిస్థితి నేడు ఆ పరిస్థితిలో ఉందని కొంతమంది చెప్పగా నేను వింటూ ఉన్నాను. అలాగే చాలా పేపర్స్ కూడా, పుస్తకాలు కూడా అదే తెలియజేస్తూ ఉన్నాయి. 6వది, ఓన్ ఇట్ అండ్ టేక్ ఏ పొజిషన్. మనము మన పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు ఇది నీది, ఇది నీ పొరపాటు వలన, లేదు నువ్వు చేయడం వలన, నీ నిర్ణయం వలన వచ్చిన రిజల్ట్ అని వాళ్ళు ఓన్ చేసేటట్లుగా వాళ్ళని ఒప్పించాలి. దే హ్యావ్ టు రియలైజ్ ఇట్. నువ్వు నిర్ణయం చేసావు, నేను బాధపడుతున్నాను అన్న స్టూడెంట్స్ లేదా కిడ్స్ మనం చూస్తాం. అలాగే మీరు చేసిన నిర్ణయాలు కూడా మేము బాధపడుతూ ఉన్నాం, మీరు దాన్ని గ్రహించండి అని పేరెంట్స్ కూడా వాళ్ళకి తెలియచేయాలి. అకౌంటబిలిటీలో అత్యంత ప్రాముఖ్యమైన ఏంటంటే దే హ్యావ్ టు ఓన్ ద ఇష్యూ. ఆ సమస్యను వాళ్ళు కనుగొనాలి, అర్థం చేసుకోవాలి. ప్రజలు కానీ లేదా వ్యక్తి కానీ లేదా స్టూడెంట్ కానీ ఎవరైతే వాళ్ళు సమస్యను అర్థం చేసుకుంటారు, తమ బాధ్యతలను గుర్తించి సాకులతోనూ ఇతరులను నిందించడం కాక సమస్యను తీర్చుకోవడంలో నిబద్ధతను చూపిస్తారు. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో ఒక రోజు దాని గురించి మాట్లాడుకుందాం. అది మనం నేర్పించినట్లయితే, పోయినసారి కూడా రెసిలియంట్ కిడ్ అంటే ఒక టఫ్ కిడ్ని మనం ఎలా తయారు చేయాలి, పెంచాలనుకున్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని కొంత టచ్ చేసి చెప్పాను ఆ రోజున. అంటే వాళ్ళు ఉన్న స్థానంలో ప్రతిదానికి అమ్మా నాన్న లేదా స్నేహితులు వాళ్ళతో వీళ్ళతో మీద ఆధారపడటం మాత్రమే కాకుండా సందర్భానుసారంగా ఎవరు లేనప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలో, ఉదాహరణలకి మనం ఆయా దేశాలు పంపుతున్నాం. ఆ దేశాల్లో వచ్చే సమస్యలను మొదట్లో వాళ్ళు చాలా నలుగుతారు, ప్రతిదానికి ఫోన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏమవుతారు, హార్డ్ అవుతారు. అక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులు ఏంటి అంటే వాళ్ళకు ఒక్క రోజున అది వచ్చింది కాదు. ఇక్కడ మీరు ట్రైనింగ్ ఇచ్చారు, అటు సంఘంలోనే కానీ వ్యక్తిగత కుటుంబాల్లోనే కానీ స్నేహితుల ద్వారా ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి ఆ ట్రైనింగ్ అనేది దొరుకుతుంది. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పారిపోయి వచ్చిన వాళ్ళ సంఖ్యలు కూడా ఉన్నాయి కదా. మేము బైబిల్ కాలేజీలో చూస్తూ ఉంటాం, వచ్చిన వాళ్ళందరూ నిలబడరు. బైబిల్ స్కూల్లో చదివిన వాళ్ళందరూ కాపర్లు కాలేరు, లేదు పరిచర్లో ఉండరు. వచ్చేవాళ్ళు ఎక్కువ, మిగిలేవాళ్ళు తక్కువ. దాంట్లో నుంచి పరిచయం చేసేవాళ్ళు ఇంకా తక్కువ. అది భక్తిలోనే కాదు, బయట కూడా అంతే. చివరిది 7వది, ఆ తర్వాత ఏంటంటే దే షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ సొల్యూషన్స్. వాళ్ళకు వాళ్ళుగా సొల్యూషన్స్ వాళ్ళు ఎత్తుకోగలగాలి. 8వది ఏంటంటే ఇంప్లిమెంట్ ద సొల్యూషన్. వాళ్ళకి ఆ అవకాశం వాళ్ళు. నేనేమంటానంటే మనం అది ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి, ఇంట్లో నుంచి. పలానా సమస్య ఉంది, ఏదన్నా జరుగుతుంది అనుకోండి, ఒక పెద్దది కార్యక్రమం ఏదైనా చేస్తాను అనుకోండి, పెళ్లి కానీ కన్స్ట్రక్షన్ కానీ, యూ సిట్ విత్ యువర్ కిడ్స్. 10-12 సంవత్సరాల నిండిన పిల్లలందరినీ కూర్చోబెట్టచ్చు. వాళ్ళకి అవగాహన అవుతుంది. వాళ్ళకి ఎందుకు శుభ్రంగా అర్థం అవుతుంది. మనం అనుకుంటాం వాళ్ళకి తెలియదని. 6-7 సంవత్సరాల పిల్లలకే వాళ్ళ జ్ఞానం చూస్తుంటే ఒక్కోసారి మతిపోతుంది. అంటే మీ పిల్లల్ని కూర్చోబెట్టండి, ఇలా అనుకుంటున్నాం ఏమంటారు, అప్పుడు ఏమవుతుంది, కింద మనం 5వ స్టెప్ 6వ స్టెప్ రిపీట్ చేస్తున్నాం. 6వ స్టెప్లో ఏం చేసాం, దే ఆర్ ఓనింగ్ ద థింగ్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, లేదా పెళ్లి జరుగుతుంది, లేదా ఇంకో జరుగుతుంది, ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నాం, ఇది మనది అన్న ఫీలింగ్లో వాళ్ళు ఏమవుతారు. అప్పుడు ఏమన్నా వచ్చిందనుకోండి, నీ వల్ల ఎలా అయిందని మనం అంటాం, తీసి పక్కన పెడితే ఇలా కూడా చేయొచ్చు కదా అని చెప్పచ్చేమో, ఎవరో తెలుసు. అంటే మనం ఏం చేస్తున్నామంటే డెలిబరేట్ పేరెంటింగ్, వాళ్ళని తయారు చేస్తున్నాం. సో ఇవన్నీ చేయడానికి ఏం చేయాలంటే మిమ్మల్ని ఒక కోచింగ్ సెంటర్కి తీసుకెళ్ళాలండి. ప్లీజ్ అనే కోచింగ్ సెంటర్ పెట్టాను నేను ఈరోజు మీ అందరి కోసం. దాంట్లో 2 చెప్తాను పైన, కానీ ప్లీజ్ అనే దాంట్లో ప్రతి ఒక్కటి మీరు మీ కిడ్స్ మీద చేసుకోవచ్చు, ప్రదర్శించుకోవచ్చు. ఎందుకు పీపీటీ చేస్తున్నానంటే తర్వాత మీరు యూట్యూబ్లో చూసినప్పుడు స్క్రీన్ షాట్లు కొట్టుకొని వాడుకుంటారని, అంచేత ప్రత్యేకించి ఇవన్నీ చేయడం అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కో రంగు పెట్టడానికి కూడా కారణం అదే. అంటే ఏ స్టేజ్లో వాళ్ళు కలర్లో ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు తెలుసుకోవడానికి ఒక అవకాశం కుదురుతుందని. ప్లీజ్ అంటే PLEAC, అది అక్కడ మనకి మీ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది, కానీ ఒక్కొక్క పదం ఒక్కొక్క అబ్రివేషన్ కింద తీసుకున్నాము. మొదటిది ఏంటంటే ప్రిపేర్. మీ పిల్లల్ని సిద్ధం చేయండి. ఇట్ ఈజ్ యువర్ కోచింగ్ సెంటర్. ఈ ప్లీజ్ అనేది మీ ఇంట్లో మీరు పాటించవలసిన కోచింగ్. దేనికి సిద్ధం చేయాలి, ఆయా సంగతులకి ఏదైనా కానివ్వండి సిద్ధం చేయండి. వయసుకు వస్తున్నప్పుడు సిద్ధం చేయండి, ఆడపిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు సిద్ధం చేయండి, కాలేజీకి వెళ్తున్నప్పుడు సిద్ధం చేయండి, అబౌట్ టు గెట్ మ్యారీడ్ సిద్ధం చేయండి. ఆ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి, మాటలు ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, యూ జస్ట్ టాక్ టు దెమ్, బీ ఎ ఫ్రెండ్. ఆ తర్వాత స్కూల్కి ఇప్పుడే వెళ్తున్నారు, మొదలు పెడుతున్నారు, ఎటువంటి బుల్లింగ్ జరుగుతుంది అంటే ఎలా ఏడిపిస్తారు సిద్ధం చేయండి. అలా వివిధ రకాలుగా మీరు మీ పిల్లల్ని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత పేరెంట్స్ దగ్గరకు వస్తాను. నెక్స్ట్ లెర్న్, తెలుసుకోవాలి. వాళ్ళకి చెప్పండి లెర్నింగ్ షుడ్ బి ద హ్యాబిట్.
పిల్లలకి ప్రధానంగా పైకి తీసుకొచ్చే ప్రధానమైన విషయం ఏదైనా అంటే అది లెర్నింగ్, తెలుసుకోవడం, నేర్చుకోవడం. ఎప్పుడు ఏదో ఒక విషయం నేర్చుకోమని చెప్పండి. అదే కదా టెక్స్ట్ బుక్లు, అదే కదా స్కూల్కి పంపించేది, టు లెర్న్ ద న్యూ థింగ్స్. వాటితో పాటు మీరు కూడా ఏంటంటే వాళ్ళకి డెలిబరేట్గా ఏదైనా ఇస్తూ వాళ్ళకి నేర్పించండి. మూడోది ఎస్టాబ్లిష్, ఏర్పాటు చేయండి. ఎలాంటి విషయం చేయాలంటే వాళ్ళు వచ్చి మీతో ఏదైనా మాట్లాడగలిగేటట్లు, మీరు వాళ్ళతో ఏదైనా డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నారన్న ఆ రిలేషన్ మీరు ఎస్టాబ్లిష్ చేయండి. అలాగే మీ తోటి వాళ్ళతో వాళ్ళు ఎలా ఉండాలో కూడా వాళ్ళ రిలేషన్ని మీరే నేర్పించండి. బాబు నువ్వు ఇలా ఉండాలి, నీ తోటి వాళ్ళతో ఎలా ఉండాలి, కొట్టుకోకూడదు, లేదా వాళ్ళు ఇలా అంటారు నువ్వు ఇలా రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడే మా పెద్దాడికి స్టార్ట్ చేసాం, కాలేజీకి వెళ్తాడు కదా ఏప్రిల్ నుంచి చెప్పి ఇప్పుడే స్టార్ట్ చేసాం. రిలేషన్ మామూలుగానే హీఈస్ ఎ పీపుల్ పర్సన్. కాకపోతే ఏంటంటే కాలేజీలో వచ్చే సమస్యలను ఏ విధంగా మరి హ్యాండిల్ చేయాలన్న దాన్ని మనం చూడాలి. ఏదన్నా అంటే ఇదిగో నన్ను అవమానంగా మాట్లాడారంటారు లెక్చరర్ నన్ను ఏదన్నా అంటే క్లాస్ ముందు కాస్త వాళ్ళు చిన్నపోయి వెంటనే వచ్చి ఇంటికి కంప్లైంట్ చేయడం, అక్కడ కంప్లైంట్ చేయడం చేస్తారు. సో వీ హ్యావ్ టు టీచ్ దెమ్, వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ సమ్ రూల్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద క్లాస్, అట్లా అనమాట. తర్వాత యాక్సెప్ట్, ప్రవర్తనను బట్టి వాళ్ళు ఏ విధంగా అంగీకరించాలో నేర్పించండి. నువ్వు ఇలా మాట్లాడితే బయటికి వెళ్తే కొడతారు, అప్పుడు నువ్వేం చేయాలి, అంగీకరించాలి, తప్పదు. నువ్వు ఇంత పొగరబోతుగా సమాధానం చెప్తే, లేదు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, లేదు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడితే, డిఫరెంట్ థింగ్స్, మంచి అయినా చెడైనా. ఆ తర్వాత స్పెసిఫై, నువ్వు మారాలి అంటారు. ఏం మారాలి అడిగి చెప్పాలిగా. ప్రాబ్లం ఏంటంటే సగం పేరెంట్కే తెలియదు, ఏం నేర్చుకోవాలో తెలియదు, ఏ వేలో అంటే భక్తి గురించి మనందరికీ తెలుసు. ఐ డోంట్ హ్యావ్ టు టీచ్ యూ దాట్ వన్. మీరు అసలు దాని గురించి మీకు ఎవరికీ చెప్పక్కర్లేదు. యు ఆర్ మోస్ట్ సీనియర్స్ ఆన్ ఇట్ కదా. మీరు చేసినంత ప్రార్థన, మీరు చేసినంత భక్తి, మీరు చేసినంత ఉపవాసం అసలు ఏ పేరెంట్ చేయరు కదా. దాని గురించి అసలు ఏం చెప్పక్కర్లేదు. కానీ వ్యక్తిగతంగా కొన్ని మారాల్సి వచ్చినప్పుడు మనకు తెలియదు కాబట్టి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. అది కొంత ఇప్పుడు చూద్దాం. ఎంబెడ్, అదేంటంటే పొందుపరచడం, ఒక కొత్త ప్రవర్తనను నేర్పించడం. ఇది చాలా ప్రాముఖ్యం, గుర్తుపెట్టుకోండి. పైన లెర్నింగ్ ఎంత ప్రాముఖ్యమో కొత్త ప్రవర్తనలను, కొత్త హ్యాబిట్స్ నేర్పించడం కూడా అంతే ప్రాముఖ్యం. హ్యాబిట్ ఓవర్కమ్స్ హ్యాబిట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రావర్బ్ ఇన్ ఇంగ్లీష్. హ్యాబిట్ ఓవర్కమ్స్ హ్యాబిట్. ఒక ప్రవర్తనను, ఒక అలవాటును మార్చడానికి ఇంకొక అలవాటును, ఇంకొక ప్రవర్తనను నేర్పించండి. సింపుల్. ఒక ప్రవర్తనను మార్చడానికి ఇంకొక ప్రవర్తనను అలవాటు చేయాలి. అంటే మనం ఆ పిల్లాడిలోకి మనం చొప్పించాలి, లేదు నేర్పించుకోవాలి. సో ఈ పూట నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ప్రిపేర్ లెర్న్ అన్న వాటిలో పేరెంట్స్ మిమ్మల్ని ప్రిపేర్ చేసి మిమ్మల్ని నేర్చుకునేటట్లుగా చేద్దామని. ఈ ప్రిపేర్ ఏంటంటే ఫస్ట్గా ఇందాక నేను చెప్పాను కదా, ప్రిపేర్లో 9 ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి. మనిషిగా పుట్టిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ 9లో లేకుండా అసలు ఎవరు ఉండరు. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ఇంట్రెస్ట్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. మాయర్స్ అండ్ బ్రిక్స్ అన్న శాస్త్రవేత్త ఏమన్నాడంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మొత్తం 16 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ అన్నాడు. కేవలం 16 ఉన్నాయంట ప్రపంచం మొత్తం మీద. ఎవరున్నా కానీ ఆ 16లోనే ఒకళ్ళు అయి ఉంటారు. ఈజీ కదా మెయింటైన్ చేయడం. దానికంటే ఇంకా ఈజీ చేసి నేను 9 రకాలైన మేధస్సులు మీకు చెప్పాలని. మీరు ఏం చేయాలంటే దీన్ని తర్వాత చెక్ లిస్ట్ కూడా ఇస్తాను నేను. దీన్ని నేర్చుకునేటప్పుడు మీరు కానీ లేదు మీ పిల్లలు కానీ వినే అవనస్తులు కానీ దాంట్లో మీకు ఏది దేవుడు పుట్టుకతో ఇచ్చాడు, ఏది ఇంట్రెస్ట్ కనబడుతుంది. కొంతమందికి మ్యూజిక్ అంటే మహా ఇష్టం, కొంతమందికి అది రణగణ ధ్వనిలా ఉంటుంది. వాళ్ళకి ఎన్ని చెప్పండి అర్థం కాదు. కొంతమందికి ఈజీగా పట్టుకుంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అసలు మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది. ఆ మధ్య ఒకసారి రిసెప్షన్కి వెళ్ళాం. మా ఇంట్లోదే ఒక ఆవిడ పాటలు పాడుతుంది. లోపల కూర్చోలేక బయటికి రాలేక మా చిన్నోడైతే గోల నా దగ్గరకు వచ్చి అసలు ఈ పాటలేనా అంటాడు. పాపం ఆవిడికి పాడాలని ఆసక్తి, మగాళ్ళ గొంతులో ఉంది. అసలు సౌండ్ బాక్స్ విపరీతంగా ఉన్నాయి. లోపలికి బయట అరగంటలో 30 సార్లు తిరిగాం. అంటే ఆసక్తి గొప్పదే కానీ దేవుడు ఆ స్కిల్ ఇవ్వలేదు. ఏం చేద్దాం? సో 9 రకాలైన మేధస్సులను మీరు ఈ పూట పంచుకోవాలండి. మొదటిది భాష. కొంతమంది మాట్లాడతారండి, వాళ్ళ భాష ఎంత బాగుంటుందో. పిల్లలు కానీ పెద్దలు వాళ్ళు మనకు కనపడతా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు చూడండి, ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు అఫ్కోర్స్ మాట్లాడతారు, లేదు ఇంకొక హిందీ వింటూ ఉంటారు. ఆ మధ్య తమిళ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. అంటే వాళ్ళకి ఆ భాష మీద మక్కువ ఉంది. వాళ్ళకి కృప దేవుడిచ్చాడు పిల్లలకి. ఏదైనా భాషను బాగా వాళ్ళు మాట్లాడుతుంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి భాషా నైపుణ్యం ఉంది. దానికి తగ్గట్లుగా ఏదైనా ప్రొఫెషన్ దేవుడు వాళ్ళకి ఇస్తాడేమో తెలియదు. ప్రసంగికుడే కానక్కర్లేదు, మాస్టరే కానక్కర్లేదు, టీచర్ కానక్కర్లేదు, ఇంకా వేరే వేరే ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా భాష మీద రిలేట్ అయ్యి. అంటే ఈ భాష మీద రిలేట్ అయ్యి ఉన్నాయని పబ్లిక్ పర్సెప్షన్కి వెళ్తున్నాడు. అంటే ప్రజలను నడిపించగలిగిన సామర్థ్యం దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు, భాషా మేధస్సు. ఆ తర్వాత రెండోది తార్కికం,
ఫిలసాఫికల్ మైండ్ అనమాట. దేవుని గూర్చిన సంగతులు అలానే ఎందుకు కావాలి, ఇలా ఎందుకు కాకూడదు, అలా జరిగితే బాగుంటుంది కదా. ఒక విద్యార్థి మన చిల్డ్రన్ హోమ్లోనే 17 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి, వచ్చి నన్ను అడిగాడు, ఒక తప్పు జరుగుతూ ఉన్నప్పుడు లేదా పాపం జరుగుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు అని అడిగాడు నన్ను. అంటే ఆ వ్యక్తికి ఎటువంటి ఫిలసాఫికల్ మైండ్, తార్కికంగా ఆలోచన చేయగలిగిన మనసు లేదా మేధస్సు దేవుడు ఇన్ జనరల్గా, అసలు ఇండియన్స్ అంటేనే ఫిలసాఫికల్ మైండ్. అందుకనే కదా మనకి భక్తి అనేది ఎక్కువగా కనబడుతుంది. భక్తి ఎక్కువగా ఉన్న చోట్ల ఫిలసాఫికల్ అనేది తార్కికంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ కొంతమంది పిల్లలు అది చిన్నప్పటి నుంచి చూపిస్తూ ఉంటారు, మాటల్లో చూపిస్తూ ఉంటారు, చేతల్లో చూపిస్తూ ఉంటారు. లేదు, వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా ఒక్కోసారి వాళ్ళ వయసుకు మించి కొన్ని విషయాలను వాళ్ళు మాట్లాడితే దైవిక సంబంధమైన విషయాలను మాట్లాడుతారు. అంటే దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు అక్కడ? తార్కికమైన మనసు, లేదు సిద్ధాంతపరమైన మనసు ఇచ్చాడని చెప్పుకోవాలి. ఆ తర్వాత మూడోది ఏంటంటే శరీరము, మన కైనెస్టిక్. ఈ దీంట్లో ఏంటంటే కొంతమంది వాళ్ళు ఏమనుకున్నారో మనసులో శరీరంతో దాన్ని చేసి చూపిస్తారు. ఉదాహరణకు ఎక్సర్సైజ్ లాంటిది, లేదు రాయడం లాంటివి, లేదు బయట ఏదైనా మాట్లాడడం, లేదు ప్రయాణాలు చేయడం. వాళ్ళు ఏదైనా అనుకున్నట్లయితే దాన్ని వాళ్ళు మాటలతో చెప్పకుండా శరీరంతో కానీ లేదా వాళ్ళ చేసే పనులతో దాన్ని ఫుల్ఫిల్ చేసి చూపిస్తారు. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకు బిహేవియరల్ సైన్స్ ఎవరు నేర్పికర్లా, కళ్ళతో మాట్లాడతారు, నొసడుతో ఎక్కిరిస్తారు. ఎక్కిరించడం అంటే వేరే పదాలు కూడా ఉంటాయి, అన్నీ చేస్తారు. మీకు తెలుసు కదా, భాషకు కూడా అందనటువంటి విషయాన్ని ఈ స్వీట్ స్పాట్ అంటాను నేను. 2 నొసల మధ్యలో ఉన్నదాంతో 3000 రకాలైన విషయాలను మాట్లాడచ్చు, అంటే తెలియచేస్తాడంట మనిషి. అన్నిటికీ భాష ఉండాల్సిన అవసరం కూడా, అంటే అటువంటి స్కిల్ వాళ్ళకి దేవుడు ఇస్తాడు. అది నిజంగా గొప్పదే, దాంట్లో ఎటువంటి లేదు. అంటే సమన్వయం చేయడం, మేధస్సును శరీరాన్ని రెండింటినీ సమన్వయం చేయగలిగిన శక్తిని దేవుడు వాళ్ళకి ఇస్తాడు. తర్వాత ఉన్న మేధస్సు ఏంటంటే సహజమైంది. కొంతమంది కొన్ని పనులు చేస్తే చాలా న్యాచురల్గా ఉంటుంది. వాళ్ళు మాట్లాడినా పాట పాడినా ఏదో కట్ అండ్ పేస్ట్గా ఉండదు, ఇట్ లుక్స్ సో న్యాచురల్. అట్లాంటి వాళ్ళు మాట్లాడినా కూడా కొంతమంది వెంటనే సటారికల్గా మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు కూడా క్విక్గా ఏదో ఒకటి మనల్ని అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆ క్విక్ రెస్పాన్సింగ్ అనేది దేవుడు వాళ్ళకి సహజంగానే ఇచ్చాడు. అంటే వాళ్ళకి లాజికల్ మైండ్ అనేది అక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇందాక చెప్పే కదా సంగీతపరమైన మేధస్సు. కొంతమంది చిన్నపిల్లలు నేను చూస్తూ ఉంటాను, ఈవెన్ మన చిల్డ్రన్ హోమ్ పిల్లలు అప్పుడప్పుడు ఇక్కడ కూర్చున్నాడు పైన పాడుతూ ఉన్నప్పుడు లేట్ అయినప్పుడు తొంగి చూస్తూ ఉంటారు. వాళ్ళు చప్పట్లు కూడా చక్కగా టెంపోలో కొడతా ఉంటారు. కొంతమందికి రాదు, అదే పిల్లలు కొంతమందికి రాదు. కానీ ఎక్కువ మంది టెంపోలో ఆ తాళం 2-4 అని ఏమో ఉంటాయి కదా, దాని ప్రకారం కొడతా ఉంటుంటే ఓకే, వీళ్ళకి సెన్స్ అనేది ఉంది. ఆ తర్వాత అస్తిత్వం, ఇది చాలా చాలా అరుదు. నేను ఎందుకు వచ్చాను, లేదా నేనేం చేయాలి, నేనేం సాధించాలి, ఎలా సాధించాలి అనే మనస్సు అన్నమాట. నేను అసలు ఎందుకు వచ్చాను, ఏం చేయాలి, ఎలా చేయాలి. ఇది ప్రాముఖ్యంగా భక్తి కలిగిన మనం మన ప్రార్థన ద్వారా కానీ లేకపోతే మన మాటల ద్వారా కానీ, ఇందాక మనం సామెతలు 22:6 చెప్పుకున్నాం కదా, ఇది మనం మన పిల్లల్లోనికి చొప్పించుకోవాలి, నేర్పించుకోవాలి. అసలు మనం ఎందుకు వచ్చాం, ఏ విషయం చేత దేవుడు తీసుకొచ్చాడు, మనం ఏం సాధించాలి. ఇప్పుడు ఈ స్కిల్ గురించి ఇవన్నీ స్కిల్స్ అనమాట. దాని గురించిన విషయాలు పిల్లలు నేర్పించాలి. నెక్స్ట్ వ్యక్తిగత నైపుణ్యాలు, ఇంటర్పర్సనల్. అంటే కొంతమందికి పీపుల్ స్కిల్స్ అంటాం కదా, ఎదుటి వారితో బాగా ఉంటారు. ఇంట్లో ఎలా ఉన్నా బయటకు వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి నుంచి ఉంటే ఆ వ్యక్తితో పాటు ఒక 7-10 మంది పిల్లల నుంచి ఉంటారు. అప్పుడు ఏమర్థం అవుతుంది, ఓకే ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బాగా ఉంది. తనతో పాటు ఒక లీడర్షిప్ స్కిల్ అనేది, తను మాట్లాడితే 10 మంది వినిపించేటట్లుగా వాళ్ళని ఒప్పించే మనసు లేదా ఆ స్కిల్ పిల్లాడిలో పిల్లలో ఉందని మనకి తెలుస్తుంది. చిన్న చిన్న విషయాల్లోనే ఇవన్నీ మనకి తెలుస్తాయి. ఆ తర్వాత స్వీయ అవగాహన. కొంతమందికి వాళ్ళని గూర్చిన వాళ్ళకి అవగాహన బాగా ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీని గూర్చి, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గూర్చి, లేదు వాళ్ళకున్న స్థాయిని గూర్చి, వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి, పూర్తి అవగాహన ఉంటుంది. ఆ తర్వాత దృశ్య మేధస్సు. కొంతమందికి ఏం మాట్లాడినా పిక్చరైజ్ చేసుకుంటారు. మీరేం చెప్పండి, వాళ్ళ మనసులో పిక్చరైజేషన్ ఉంటుంది. పిల్లలకి ఇది అత్యంత ఎక్కువగా ఉండే మేధస్సు, మనస్సు. ఇప్పుడు మనిషికి 9 రకాలైన స్కిల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మీ కిడ్లో దాన్ని ఎలా పట్టుకోవాలి, హౌ టు ఫైండ్ అవుట్. స్కిల్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి లైఫ్ స్కిల్స్, వండటం, డ్రైవింగ్ చేయడం, ఇల్లు వడవడం, లేకపోతే ఇంకోటి ఏవైతే ఉన్నాయో బ్రతకడానికి కావాల్సిన లైఫ్ స్కిల్స్. వాటిని ప్రొజెక్ట్ చేయబోకండి, అవి కావాలి ఎలాగైనా వచ్చేస్తాయి, అవసరాన్ని బట్టి మనిషి నేర్చుకుంటాడు. రెండోది ఏంటంటే ఒక వ్యక్తిని విజయం వైపు నడిపించగలిగిన స్కిల్స్, అవి మీరు ప్రొజెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు పెన్ను పేపర్ పెట్టుకోండి,
మీ పిల్లాడిలో ఏం టాలెంట్ ఉందో మీరు చూస్తున్నారు. వ్యక్తులతో మాట్లాడుతున్నాడా, బాగా మ్యూజిక్ టాలెంట్ ఉందా? నాకు ఉన్న స్నేహితుడు వాళ్ళ అబ్బాయి, వాడు చిన్నాడు పాకుతా వెళ్తూ ఆ చేతిలో ఏదో ఇంట్లో వండే వస్తువు ఏదో దొరికిందని చెప్పి ఫ్రిడ్జ్ మీద టపా కొట్టడం ప్రారంభించాడండి. అరే వీడికి స్కిల్ ఉందా అని చెప్పి వాళ్ళ నాన్న ఏం చేశాడంటే మొత్తానికి అవి తీసి 2 కర్రపుల్లో పెట్టాడు. పెడితే ఆ ఫ్రిడ్జ్ అంతా మొత్తం డెంట్లకి పడిపోయింది. ఆ తర్వాత తీసుకొచ్చి జాజ్ కిట్లో జాయిన్ చేస్తే ఇప్పుడు మొత్తానికి ఒక 2-3 ఎగ్జామ్స్ అయ్యో, జాజ్ కిట్లో మ్యూజికల్ ఎగ్జామ్స్ అయ్యో ఉంటాయి. ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నాడు. మొత్తానికి ఆ 2 ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు. అంటే పాకేటప్పుడు నడిచేటప్పుడు మొత్తానికి అప్పుడే 3-4 సంవత్సరాల వయసులో. నేను పేర్లు చెప్పట్లా, అనవసరం అని పేరు చెప్తే మీ అందరికీ తెలుసు. అంటే ఆ పిల్లాడిని చూసి ఓకే వీడికి ఆ మ్యూజిక్ స్కిల్ ఉందనేది అర్థమవుతుంది. మీరు టిక్ పెట్టుకోండి, మీ పిల్లాడి గురించి మీకు తెలుసు. ఏం చేస్తే దేనిని మనం ఎక్కువగా ఊహించాలి, లేదు దేన్ని మనం ఎక్కువగా ప్రోత్సహించాలి. ఉదాహరణకి మీ పిల్లవాడు క్లారిటీ ఉండాలి మీకు, అదేంటంటే డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలో మనకి తెలుసు. నిజానికి దేవుడు ఆ స్కిల్ అతనికి ఇచ్చాడా? ఈ 9 ఇంటెలిజెన్స్లో పట్టుకోండి. లేదు పరిచర్యకి వెళ్ళాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నాయా లేవా చూసుకోండి. అంటే దేవుడు పుట్టుకతోనే మనకు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు. పిల్లల్లో ఏముంది ఏం లేదు దాన్ని చెక్ చేసుకుంటా వెళ్తూ ఉంటుంటే ఎక్కడైనా ఒకవేళ తప్పిపోయినా అటు పక్క నుంచి ఈ పక్కకి నడిపించడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీ పిల్లలు ఎటువంటి టాలెంట్స్ ఉన్నాయి, మీ మనవరాళ్ళు ఎటువంటి టాలెంట్స్ ఉన్నాయి, లేని దాన్ని రుద్దడం వలన ఉపయోగం లేదు. ఒక్కొక్కరికి కొన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి, ఒక్కొక్కరికి కొన్ని తక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. ఇది చెప్పినంత సులువు కూడా కాదు. రెండవది ఏంటంటే మీరు ఫోర్స్ఫుల్గా మీ కిడ్కి ఏది నేర్పించబోకండి, అది ఉండదు. డు నాట్ ఫోర్స్ యువర్ కిడ్, ప్రిపేర్ యువర్ కిడ్. సిద్ధం చేయడం వేరు, బలవంతంగా దాంట్లో తోయడం వేరు. ఈ రోజున ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి అంటే కారణం ఏంటంటే యూ డిడ్ నాట్ ప్రిపేర్ యువర్ కిడ్ టు టేక్ ద స్ట్రెస్. నిర్మలా మేడం ఇదే వారంలో చెప్పారు కదా, ఆ స్ట్రెస్ని రిసీవ్ చేసుకోవడానికి తగినంత ప్రిపరేషన్ నువ్వు ఇవ్వలేదు. ఒక చిన్న పేపర్ దాంట్లో నీళ్లు పోస్తే ఏమవుతుంది ఏమండి, లీటర్ బాటిల్లో 2 లీటర్ నీళ్లు పోస్తే ఏమవుతుంది? అలాగే తీసుకోవడానికి అంటే వాళ్ళ లైఫ్ గోల్కి తగ్గట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటూ వాళ్ళు ఎక్కడైనా వీక్ అయినట్లయితే ఆ ప్రాముఖ్యమైన అంశంలో ఓకే వాళ్ళని కొంచెం దాన్ని ప్రిపేర్ చేసినట్లయితే ఇట్ టేక్స్ అట్లీస్ట్ సమ్ టైమ్స్ 7 to 10 years. 2008లో యశు పుట్టిన తర్వాత ఒక 5-6 నెలలకి మా పెద్ద పాస్టర్ గారు నాతో మాట్లాడి ఒక సజెషన్ ఇచ్చారు. అది ఈ పూట మీకు చెప్తాను. ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ దట్ సజెషన్ టు యూ. ఇదే ఫస్ట్ టైం నేను అసలు ఆ సజెషన్ గురించి బయట చెప్పడం. అదేంటంటే పిల్లల్ని కనడం, వాళ్ళని ప్రయోజకుల్ని చేయాలని ప్రతి తండ్రికి తల్లికి ఉంటుంది. కానీ నువ్వు వాళ్ళని బుడ్డాన్ని పెంచేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, డు నాట్ ఎక్స్పెక్ట్ ఓవర్లీ. నీ ఎక్స్పెక్టేషన్స్ బాగా హైగా ఉంటే వాడి ప్రిపరేషను నువ్వు వాడిని సిద్ధం చేసేది తక్కువగా ఉన్నట్లయితే వాడు స్ట్రెస్ అవుతాడు, పూర్తిగా కాడి పారేస్తాడు. అసలు నీకు ఎక్స్పెక్టేషనే లేదనుకో, మీకు అర్థం ఉంది కదా. డు నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ కిడ్. అంటే ఎక్స్పెక్ట్ చేయొద్దంటే బాగుండాలని అలా కాదు, టూ మచ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు. ఆ తర్వాత వాళ్ళు సాధించలేకపోయారని మీరు నొచ్చుకొని వాళ్ళ మీద చిరాకు పడి చివరికి ఏమవుతుందంటే సైకలాజికల్ స్ట్రెస్కి లేకపోతే సూసైడల్ టెండెన్సీస్కి నడిపిస్తుంది కదా. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా మీ పిల్లవాడిలో ఎటువంటి మేధస్సుని, టాలెంట్ని, స్కిల్ని దేవుడు పెట్టాడో తెలుసుకొని దాని ప్రకారంగా మీరు అనలైజ్ చేసుకుని స్టీర్ చేసుకోగలిగినట్లయితే అటు మీ పిల్లాడికి లేదా పిల్లకి మీరు సహాయం చేసిన వాళ్ళు మాత్రమే కాకుండా మీ ఎక్స్పెక్టేషన్స్ని కూడా ఒక అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఒక సందర్భంలో పేరెంట్ ఎక్స్పెక్టేషన్ టూ హైగా ఉంటుంది, కానీ పిల్లాడు మాత్రం దాన్ని సాధించలేక సతమతం అవుతూ ఉంటాడు. చాలామంది సక్సెస్ని చూడలేకపోవడానికి పిల్లలు ఇదొక కారణం. నాతో పాటు 10th క్లాస్ వరకు చదివింది భావన స్మిత అని. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ప్రతి ఎగ్జామ్లో క్లాస్ ఫస్ట్ రాలేదు. షీఈస్ 90% స్టూడెంట్, బట్ 97 లేట్ 97 98 ఎర్లీస్లో సూసైడ్ చేసుకుంది. కారణం ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకపోతుంది. నేను ఫస్ట్ రాలేదు, ఏంటి ఫస్ట్ రావడం ఏంటి నా అర్థం కాదు, మనసు బాధేసింది. దాదాపు మేము 6 సంవత్సరాలు ఏమో కలిసి చదువుకున్నాం స్కూల్లో. అలా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేక అప్పటికి ఇప్పటికీ ఏమో నాకు తెలియదు, కొంతమంది పిల్లల్లో మేళ్లలో కూడా ఏమైనా సఫర్ అవుతున్నారు. మీ ఎక్స్పెక్టేషన్స్లో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ప్రావెర్బ్స్ 22:6 ఒకటి పెట్టుకోండి, అదేంటంటే మోరల్ కాండక్ట్. ఆ ఎక్స్పెక్టేషన్ మాత్రం మీరు రీచ్ అవ్వమని మీ పిల్లని అడగండి, ఫోర్స్ చేయండి అవసరమైతే కొద్దిగా, అంతేగాని ఒకసారే కాదు. మీ ఎక్స్పెక్టేషన్స్, అమ్మ నువ్వు క్యారెక్టర్లో బాగుండాలి, అయ్యా నువ్వు క్యారెక్టర్లో బాగుండాలి, నువ్వు నీతిగా బ్రతకాలి, బైబిల్ చెప్పినట్టుగా ఉండాలి,
సంఘానికి వెళ్ళాలి, నీ ఆత్మీయ జీవితాన్ని శుభ్రంగా కట్టుకో, అటు ఇటు వెళ్ళమాక, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏదైనా సందర్భం, కష్టతరమైన సందర్భం వచ్చిందంటే నాకు చెప్పలేకపోయేదంటే కనీసం దేవుడికన్నా చెప్పు అంటే, మనతో పాటుగా మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకొక స్ట్రీమ్ లైన్ కూడా మన బిడ్డకి ఇస్తాం. అదేంటంటే దేవుడు. కేవలం మీ మీద మాత్రమే ఆధారపడేట్లు మీ బిడ్డని మీరు ఉన్నాడు అనుకోండి, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాడు. అర్ధరాత్రి పూట లేపి చెప్పలేడు కదా. అప్పుడు ప్రార్థనలోకి వెళ్ళి, ప్రభువా నాకు భయంగా ఉంది, హెల్ప్ చేయి. నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, హెల్ప్ చేయి. నేను ప్రయాణం చేస్తున్నాను, హెల్ప్ చేయి. ఆ సింగిల్ వర్డ్ అదేం చేస్తుందంటే మనిషిలో ఒక కొత్త ఉత్తేజాన్ని కలగజేస్తుంది, ఒక నమ్మకాన్ని, దేవుడు నాతో ఉన్నాడు, నాకేంటి అలా అన్నా అవనివ్వండి, దట్స్ సెకండరీ ఇష్యూస్. కానీ ఆ సందర్భంలో మీ పిల్లాడికి ఎంకరేజ్ చేసేది మాత్రం ఆ ఒక్క చిన్న మాట లేదా చిన్న ప్రార్థన అనుకుంటే వెంటనే ఏమవుతుందంటే వాడికి ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది, నాతో దేవుడు ఉన్నాడు. మీ మీద కంటే, పోయినసారి కూడా ఇది చెప్పాను, అంతకుముందుసారి కూడా మళ్ళీ రిపీట్ చేస్తాను, మీ మీద కంటే ఈ దేవుని వాక్యం మీద, దేవుడి మీద మీ బిడ్డ జీవితాన్ని కట్టండి. మీరు ఇచ్చే ట్రైనింగ్ ఏదైతే ఉందో, మీ ప్రిపరేషను, మీరు ప్రిపేర్ అయినా మీ బిడ్డను ప్రిపేర్ చేసినా డూ ఇట్ అకార్డింగ్లీ. అప్పుడు ఏమవుతుందంటే మీ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం అదుపులో ఉంటాయి. పాపం వాడికి 100కి 50 మార్కులే వస్తాయి, కానీ మీరు 80 రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? పోనీ దానికి తగ్గట్లుగా మీరు ఏమైనా ప్రిపేర్ చేశారా, లేదా ఏదైనా ట్యూషన్ పెట్టారా, లేదా వాడితో కూర్చుని మాట్లాడారా? కొంతమంది పిల్లలకి చదివితే అర్థం కాదు, చూస్తే అర్థమవుతుంది. అవునా? నాకు ఈ మధ్య పిల్లడు ఒకటి చెప్తూ ఉన్నాడు, బ్యాలెన్స్ కౌంటర్ బ్యాలెన్స్ అన్నాడు. నాకు అర్థం కాలేదు ఏంటన్నా. వెంటనే బ్యాలెన్స్ కౌంటర్ బ్యాలెన్స్ నానా, బ్యాలెన్స్ అంటే ఏంటంటే రెండు ఒకేలాగేస్తే రెండు ఒకలాగా ఉంటాయి, రెండు తెపాళాలు ఉంటాయి, అట్లా ఉంటాయి అన్న. కౌంటర్ బ్యాలెన్స్ అంటే ఏంటన్నాడు, ఒక దాని వెయిట్ మెయింటైన్ చేయడానికి ఇంకో దాంట్లో ఏదైనా వేయాలి కదా, అది కౌంటర్ బ్యాలెన్స్. నాకు అర్థం కావట్లేదని 2 చేతులు పెడితే తక్కెట్లాగా తోస్తున్నాడు కాబట్టి ఇది వెయిట్ గురించి మాట్లాడుతుందని అర్థమైంది. అంటే వాడికి విజువలైజేషన్, ఐమ్ జస్ట్ సేయింగ్ ఇట్. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏ విధంగా నేర్చుకోగలరు అన్నదాన్ని మీరు గ్రహించుకోవాలి. ఇకపోతే రెండవది, మనిషికి 9 రకాలైన ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి కదా, 9 రకాలైన థింకింగ్ బిహేవియర్స్ ఉన్నాయి. 9. ఓకే. మొదటిది ఏంటంటే తార్కిక విమర్శ. అంటే మాటల్లో ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకుంటే ఏదైనా కానీ సాల్వ్ చేసుకోవచ్చు. రెండవది పరిష్కారము. మూడవది భావం. అంటే వారు మాట్లాడే, ఇక్కడ ఒక నిమిషం స్పెండ్ చేస్తాను, అదేంటంటే ప్రతి దానికి, పిల్లలు మాట్లాడేదానికైనా పెద్దలు మాట్లాడేదానికైనా వాళ్ళు అనుకున్నది తిన్నగా ఎప్పుడు చెప్పరు. మనం చెప్తాం ఏంటి, చెప్పం కదా. వాళ్ళు వాడిన వాక్యం వెనకాల భావం వేరేలా ఉంటుంది. దెర్ విల్ ఆల్వేస్ బి ఎ స్టోరీ బిహైండ్ ఇట్. ఖచ్చితంగా ఏదో ఒక స్టోరీ లేకుండా ఆ మాట రాదు. అంటే అన్ని సందర్భాలు కాదు, ఎక్కువ సందర్భాలు. ఉదాహరణకి వాళ్ళు వచ్చి, ఏంటి ఈరోజు చేయక తప్పదా అని అన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి, వెనకాల ఇంకోటి ఏదో ఉంది, ఆడు అనుకున్నది ఏదో ఉంది, ఇది అడ్డం వస్తుంది ఇంట్లో, అందుకనే ఈరోజు చేయక తప్పదా, రేపు చేయొచ్చా, నిద్రపోవడము, బయటికి వెళ్ళడము, ఆడటం, ఏదో ఒకటి ఉంటుంది. అంటే ప్రతి మాటలను ఏదో ఒక భావం వెనకాల ఖచ్చితంగా దాచుకొని మాట్లాడడం అందరికీ అలవాటు ఉంటుంది, పిల్లలకి మరి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్కసారి వారి మాటల్లో లోతు కూడా చూడండి. కొన్ని సందర్భాల్లో చాలా లైట్గా మాట్లాడినప్పటికీ పిల్లలు చాలా ఫీల్ అవుతూ కొన్ని విషయాలను మాట్లాడుతుంటారు, లోతుగా ఆలోచన చేస్తారు. ఈ రోజున ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ జనరేషన్ కిడ్స్, దే కెన్ థింక్ వెరీ డీప్. మనం అనుకున్న దానికంటే ఎక్కువ లోతుల్లోనికి వెళ్ళి వాళ్ళు ఆలోచన చేస్తారంటానికి ఎటువంటి సందేహం లేదు. మీకు సంగతి తెలుసా, ఇక్కడ చెప్పే ప్రసంగాలు లేకపోతే వినే వాటిని ఇంటికి వెళ్ళి డిస్కస్ చేస్తారు కొంతమంది. అలానే ఎందుకు ఇలా కాదు కదా, లాస్ట్ టైం నువ్వు ఇలా చెప్పావు కదమ్మా, లేదా నాన్న మరి ఏంటి ఈరోజు ప్రసంగాలు అలా అన్నారని అడుగుతారు. మనకు అది గుర్తుండదు, అది విచిత్రం. ఎప్పుడైనా ఎదురైనా మీకు ఇట్లాంటి సందర్భాలు ఖచ్చితంగా ఎదురవుతాయి కదా. అంటే వాళ్ళ మనసు లోతుల్లో, వాళ్ళ జ్ఞానంలో అది ఇంకా నిక్షిప్తమై ఉంది. ఆ తర్వాత న్యాయం. ప్రతిదానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆలోచన చేసేటప్పుడు అసలు ఇది న్యాయసమ్మతమా కాదా, ప్రతిదాన్ని ఆలోచన చేస్తారు. ఉదాహరణకి రెడ్ లైట్ వేసి ఉన్నప్పుడు వెళితే కారులో ఉన్నా లేదా బండి మీద ఉన్న పిల్లలు ఊరుకోరు. అదేంటి నువ్వు రెడ్ లైట్ ఉన్నప్పుడు వేసావు, క్రాస్ వెళ్ళిపోయావు, వాళ్ళు వెళ్ళమన్నారా అంటే కాదంటారు, నువ్వు తప్పు చేసావు అంటారు. అంటే వాళ్ళు న్యాయసమ్మతమైన, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ బాగుంటాయి, పెద్ద అయిన తర్వాత కొన్ని పోతూ ఉంటాయి అనుకోండి, వేరే సంగతి, అలవాటు పడిపోతారు. న్యాయసమ్మతంగా వాళ్ళు ఆలోచన చేస్తారు. తర్వాత ఖచ్చితత్వం. గుర్తుపెట్టుకోండి, పిల్లలకి దీన్ని ఖచ్చితంగా నేర్పించండి. వాళ్ళు ఏ అంటే ఏ, బి అంటే బి, అలా ఉండాలి నాన్న నీ మాట, నీ ప్రవర్తన, నీ నిర్ణయము. ప్రభువారు అదే చెప్పాడు కదా, అటు వెచ్చగానైనా ఇటు చల్లగానైనా, నో మిడిల్ గ్రౌండ్. 2 పడవల మీద కాళ్ళు వేయలేం. ఆలోచనలు కూడా 2 రకాలుగా ఆలోచనలు, అయితే అది లేకపోతే ఇది అన్న ఆలోచనలోనికి పిల్లల్ని మీరు నడిపించొద్దు. అది చాలా చాలా డేంజర్. నిర్ణయాత్మకంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆలోచనని చేయడం నేర్చుకోవాలి పిల్లలు. పెద్ద అయ్యేటప్పుడు ప్రత్యేకంగా ఈ ఖచ్చితంగా ఆలోచించుకోలేని, నిర్ణయం చేసుకోలేని ఏజ్ ఏదైనా ఉందంటే ఇన్ బిట్వీన్ 14 and 18.
ఆ 4-5 సంవత్సరాలు మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. వాళ్ళు ఖచ్చితంగా ఏది తెలియదు, ఖచ్చితంగా ఏది నిర్ణయించుకోలేడు. గాలివాటం ఎవరేం చెప్తే దానికి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత సంబంధం, రిలేటివ్ థింకింగ్ అంటారు దాని. అంటే నాకు పలానా వాళ్ళు ఏమవుతారు, ఎలా ఉంటారు, నేను వాళ్ళు ఎలా ఒకటి అన్న ఆలోచనలను సహజంగా మనుషులందరికీ ఉంటుంది. దేవుడు మన డిఎన్ఏలోనే దాన్ని పెట్టాడు. అలాగే వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్లో, థింకింగ్ బిహేవియర్లో కూడా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఓన్ చేసుకుంటున్నారా లేదా దూరంగా పెట్టి మాట్లాడుతున్నారా, దాంట్లో కూడా మనకు అర్థమవుతుంది. తర్వాత విశాల దృక్పథం ఉందా లేదా, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఎంత క్లారిటీ ఉంది, ఎంత స్పష్టత ఉంది. ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. ఎలా? అగైన్ టేక్ ఏ పెన్ అండ్ పేపర్. నిర్దాక్షిణ్యంగా ఎటువంటి మోసపోవద్దు, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. నా పిల్లాడు అబద్ధాలు ఆడతాడు, ఎస్. నన్ను మోసం చేస్తున్నాడు, ఎస్. డబ్బులు ఎక్కువ తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నాడు, ఎస్ ఆర్ నో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీ వ్యక్తిగత జీవితాన్ని మీరు అనలైజ్ చేసుకున్నట్లే ప్రభోజన బల దగ్గరకు వచ్చినప్పుడు మనం అనలైజ్ చేసుకుంటాం కదా. ప్రభు, నాలో ఉన్న తప్పులు పాపాలు క్షమించిన ఆయన, మాటలో కానీ ఆలోచనలో కానీ దోషం ఉంటే నన్ను దాన్ని లెక్క కట్టబాక నన్ను క్షమించు, నీ కృపను నాకు చూపించని ప్రార్థన చేసుకుంటాం కదా. అలాగే మీ పిల్లల విషయంలో మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్లయితే కేవలం మీరు మాత్రమే కాదు కానీ వాళ్ళ జీవితం, రాబోయే జీవితం కూడా దెబ్బతింది. టేక్ ఏ హార్డ్ చెక్ లిస్ట్. నిజమైన ఒక చెక్ లిస్ట్ని తీసుకోండి. అప్పుడు దాన్ని బట్టి దేవుడు మీ పిల్లల్ని ఏ పక్కగా నడిపించాలో మీకు అర్థమవుతుంది. కమింగ్ బ్యాక్ టు ఇట్, దేవుడు ట్రైన్ అప్ చేయమన్నాడు, అలాగే దారిని చూపించమన్నాడు. దారి దేనికి చూపించమన్నాడంటే అక్కడ మనకి చెప్పబడిన వాక్య భాగం ప్రకారం మోరల్ కాండక్ట్, క్యారెక్టర్. ట్రైన్ దేనికి చేయమన్నాడంటే ఫర్ గివింగ్ ద స్కిల్, బ్రతకడానికి కావాల్సిన స్కిల్ని ఇవ్వడానికి. ఇప్పుడు ఈ బాధ్యత 2 మన మీద ఉంది. ఎవరి మీద ఉంది చెప్పండి? మన మీద ఉంది. ఇట్ ఈస్ ఆన్ us. సో మై క్వశ్చన్ ఇస్, వాట్ కైండ్ ఆఫ్ స్కిల్ దట్ యు ఆర్ గివింగ్ టు యువర్ కిడ్? ఎటువంటి నైపుణ్యాలను మీ పిల్లలకి నేర్పుతున్నారు? సక్సెస్ రావాలని మాత్రమే మీరు నైపుణ్యం నేర్పినట్లయితే అది ఎక్కువ కాలం నిలబడదు. కారణం ఏంటంటే మోరల్ కాండక్ట్ లేదు కాబట్టి. ఈ మోరల్ కాండక్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే భక్తిలో నుంచి. కేవలము భక్తి మోరల్ కాండక్ట్ మాత్రమే కాదు, మీరు లేని సందర్భంలో వాళ్ళకి బలాన్ని ఇస్తుంది, మీరు ఊహించిన సందర్భాల్లో వాళ్ళకి తోడుగా నిలబడుతుంది. మీరు చూడండి, భక్తిలో ఉన్న వాళ్ళని భక్తిలో లేని వాళ్ళని మీరు పోల్చి చూసుకున్నట్లయితే భక్తిలో ఉన్న వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉండదు, దేన్నైనా ఎదుర్కొనగలుగుతారు. కారణం ఏంటంటే వాళ్ళు ఇంట్లో చూస్తారు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఒక నమ్మకంతో, విశ్వాసంతో వాళ్ళు ముందుకెళ్తారు. నేను పోయిన సంవత్సరం ఏప్రిల్లో యుఎస్ వెళ్ళినప్పుడు ఒక సందర్భం తెలిసింది. నేనున్న ప్రదేశంలో నేను ఇంకో స్నేహితుడు ఇద్దరం వాక్ చేస్తున్నప్పుడు ఆయన ఈ విషయం చెప్పాడు. అదేంటంటే పలానా వాళ్ళు ఒక కుటుంబం, ఇండియన్ ఫ్యామిలీ, నార్త్ ఇండియన్ ఫ్యామిలీ, అక్కడ సెటిల్ అయిపోయారు. ఆ బాబు పెరిగిన తర్వాత 14-15 సంవత్సరాలు అయ్యే వచ్చినాయి. అక్కడ అమెరికాలో ఒక బిల్లీ గ్రహం గారి మాట చెప్పాలి. అదేంటంటే, ఇఫ్ గాడ్ డిడ్ నాట్ పనిష్ అమెరికా దెన్ హీ షుడ్ అపాలజైజ్ సాదమ్ అండ్ గొమర్రా అన్నాడు. దేవుడు అమెరికాని పనిష్ చేయకపోతే సొదమ గొమర్రాలకి దేవుడికి క్షమాపణ చెప్పాలన్నాడు. అట్లాంటి శిక్షను వాళ్ళ మీద రాబోతుందనేది ఆయన అభిప్రాయం. అఫ్కోర్స్ చూస్తే చాలామందికి అర్థమవుతుంది. పిల్లాడు వచ్చి అప్పుడు వరకు మగపిల్లాడు ఉన్నట్టుండి నేను ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ మై సెల్ఫ్ యాజ్ ఎ గర్ల్ అన్నాడంట. నేను ఇప్పటి నుంచి నేను ఆడపిల్లగా ఐడెంటిఫై చేసుకుంటున్నాను. మతిపోయింది పేరెంట్స్. ఒకటే ఏడ్పు. మా ఇద్దరి డిస్కషన్లో ఒక కంక్లూజన్కి వచ్చాం, ఒక పూటల్లో మాట్లాడుకున్న తర్వాత. అదేంటంటే మేము బేరేజ్ వేస్తా వచ్చు చాలా సందర్భాలు, అక్కడ జరిగిన చాలా విషయాలు, కుటుంబాల్లో జరుగుతున్న విషయాలు. చివరికి బేరేజ్ ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఎటువంటి భక్తి విధానము లేదు. భక్తి భయాన్ని నేర్పిస్తుంది, ఒక క్రమశిక్షణలో పిల్లాన్ని పెడుతుంది కదా. అది లేకపోవడం వల్ల, అది ప్రత్యేకించి క్రైస్తవ భక్తిలో ఉన్న మనం దీన్ని, బైబిల్ని మనం ఆధారంగా చేసుకుని మాట్లాడుకుంటాం. లేనందువల్ల ఏమవుతుందంటే అసలు దేవుడు అంటే భయం లేదు, పేరెంట్స్ అంటే మాట అంటే లెక్కలేదు. మరి ఎందుకు కన్నట్లు, ఎలా పెంచుతున్నట్లు? కానీ ఇక్కడ చూడండి, మనం భక్తి కలిగిన కుటుంబాల్లో, మన కుటుంబాల్లో చూస్తే పిల్లలు ఎలా ఉంటారు? దేనిని ఎదుర్కోవడానికి సిద్ధంగా కనబడతారు. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో పడతారు, కొన్ని సందర్భాల్లో లెగుస్తారు. ఏ విధంగా చూసినా ఎంతో కొంత వాళ్ళకి అండను మనం కల్పించిన వాళ్ళం అవుతాం. ఈరోజు మనం ఉంటాం, రేపు ఉండకపోవచ్చు. కానీ మనం వెళ్ళిన తర్వాత కూడా మనం నేర్పించే భక్తి ఏదైతే ఉందో ఆ స్కిల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాం. సో మీ పిల్లల్ని విజయవంతులుగా చేయాలి అంటే టీచ్ దెమ్ ద స్కిల్ అండ్ ప్రిపేర్ దెమ్ మోరల్లీ. వాళ్ళని కేవలం స్కిల్ మాత్రమే ఇచ్చి భక్తి విషయంలో వెనకబాటు పడేటట్లుగా చేయవద్దు. చేస్తున్నారని నా ఉద్దేశం కాదు, కానీ ఇంకొంచెం ఇదిగా చేస్తారని చెప్తున్నాను. మీరు ఏ ఏ విషయాల్లో మారకూడదు అనుకుంటున్నారో, మీరు ఏ ఏ విషయాల్లో మారకూడదని ఒకసారి మన మనసులో అనుకుంటాం. దానికి మీరు ఎంచుకున్నారని గుర్తుపెట్టుకోండి. మీ ఎన్నిక, దట్ యు హ్యావ్ చోజన్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు చేంజ్. అలా అన్నప్పుడే మీ పిల్లాడు కానీ మీరు కానీ యు ఆర్ చూజింగ్ దట్ వన్. దానికి రివర్స్గా మీరు ఏం చేయాలంటే మీ పిల్లలకి, నాన్న నువ్వు ఇలా మారాలని కోరుకుంటున్నాను, ఇది నీ చాయిస్ అవ్వాలని కోరుకుంటున్నాను,
అప్పుడు ఏం చేస్తున్నాం, మన పిల్లాడికి ఎంచుకునే అవకాశాన్ని మనం కలిగిస్తూ ఉన్నాం. దట్స్ వాట్ మేక్స్ దెమ్ మోర్ సక్సెస్ఫుల్. వాళ్ళని విజయాలుగా మారుస్తుంది. కేవలము ప్రార్థనలు మాత్రమే చేసి మీ మనసులోని మాట, మీ బాధ, మీరు ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్న భక్తిని మీ పిల్లల్లోనికి ట్రాన్స్ఫర్ చేయలేకపోయినట్లయితే వాళ్ళు ఎంత స్కిల్ ఉన్నా, ఎంత చదివినా విజయులుగా మాత్రం జీవితకాలం నిలబడలేరు. అది నేను చెప్పే మాట కాదు. మరలా సామెతలు 22:6 ప్రకారం వాళ్ళు వయసు వచ్చిన తర్వాత కూడా అదే మార్గంలో వెళ్తారు. కాబట్టి ఈ స్కిల్ మీరు కూడా నేర్చుకొని ఆ ఇంటెలిజెన్స్ ప్రకారం, లేదు వాళ్ళకున్న మేధస్సు ప్రకారం, దేవుడు వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్స్, టాలెంట్ ప్రకారం వాళ్ళు ఏమవ్వాలో దేవుడు ఒక రూల్ బుక్ పెట్టాడు కాబట్టి, ముందే మనకి తెలియజేశాడు కాబట్టి, దాని వైపున వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు జీవితంలో స్థిరపడేట్టుగా సహాయం చేద్దాం. అలాగే మీరు కూడా ఆనందంగా మీ కుటుంబాలతో గడపాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నా ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. తండ్రి, మరొక మారు ఈరోజు నీ సన్నిధికి వస్తూ ఉన్నాం నాయన. పిల్లలు పెరగాలి అని కోరుకుంటాం, వాళ్ళు సక్సెస్ కావాలని ఎడ్యుకేషన్లోను, లైఫ్లోను, మ్యారిటల్ లైఫ్లోను, ఆ తర్వాత జీవితంలో వాళ్ళు సాధించే ప్రతి ఒక్క విషయంలోనూ విజయులుగా ఉండాలని కోరుకుంటాం. అయితే తండ్రి, ఆ విజయానికి కావాల్సిన నాయన మరి కొన్ని టూల్స్ను మేము వారికి అందించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మనుషులంగా, పేరెంట్స్గా మేము ఎన్నో విషయాలు ప్రయత్నించవచ్చు. మా ఎక్స్పెక్టేషన్స్ కొన్నిసార్లు హైలో ఉండవచ్చు, లేదా మరి కొన్నిసార్లు అసలు ఉండకపోవచ్చు. కానీ ప్రభు అయిన తండ్రివి నువ్వు నాయన, మమ్మల్ని పుట్టించిన వాడవు నువ్వు. మా పిల్లలు ఏ విధంగా ఎదగాలో వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళ మీద ఒక కనికరమునుతో పాటు ప్రభువా, అలాగే వాళ్ళ మీద ఒక ప్రణాళికను నాయన సిద్ధం చేసి వాళ్ళని పంపించిన దేవుడిమై ఉన్నావు. కాబట్టి ఆ ప్రణాళికలను మాకు తెలియపరచమని, నేర్చుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నా. మా పిల్లలు ఏ విధంగా ఎదగాలని మీరు కోరుకుంటున్నారో, ఏ విధమైన స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్నారో, భక్తి జీవితాన్ని కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్నారో, వాళ్ళు ఏ విధంగా నీ పరిచర్యలో కానీ నీ నామ మహిమార్థమై ఏ విధంగా బతకాలని మీరు కోరుకుంటున్నారో, దానికి తగ్గట్లుగా మేము నేర్చుకుని మా పిల్లల్ని సిద్ధము చేసే అవకాశమును, మనసును, ఆత్మను, ఆలోచనను, జ్ఞానమును ఇచ్చి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. ఆయన మా ముందున్న సమయంలో జరుగుతున్న ప్రార్థనలో కూడా మీరు తోడుగా ఉండండి. ఇప్పటికే ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతున్న పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. వారిని స్ట్రెస్ నుంచి కాస్త రిలీవ్ చేయమని వేడుకుంటూ ఉన్నాం. వారికి కావాల్సిన ప్రభావ మనోబలాన్ని దయచేయండి. వాళ్ళ మీద వాళ్ళు నమ్మకాన్ని కలిగి ఉండడానికి, మేము సరిగ్గా చక్కగా పెర్ఫామ్ చేయగలము అని నమ్మడానికి సహాయం చేసి నడిపించమని, అదేవిధంగా వారికి కావాల్సిన ఆరోగ్యమును, ప్రాణ భద్రతలను దయచేయమని ఈ మనవులన్నీ యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.